క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు ద్వితీయంలో సంచారం చేస్తుంటారు. ద్వితీయంలో సంచారం గురువుది చాలా అనుకూలమైన సంచారం మేషరాశి వాళ్ళకి. శని యొక్క సంచారం కూడా లాభంలో ఉంది. అలాగే రాహువు మీనం అంటే వ్యయంలోనే సంచారం చేస్తుంటారు. ఇక్కడ కేవలం ఈ సంవత్సరం అధిక కాలం కుజుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఇతర గ్రహాల యొక్క సంచారం కూడా ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి చాలా యోగ్యంగా నడుస్తూ ఉంది. ఇందులో మరి వృత్తికారకుడు అయినటువంటి శని అనుకూలంగా ఉండడం, అలాగే ధనకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురువు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి యోగ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు. నిత్యకృత్యాలన్నీ కూడా సకాలంలో చాలా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే మరి చాలా కార్యక్రమాలన్నింటినీ కూడా సమయపాలన పాటిస్తూ కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మంచి భోజనం, రోజువారీ కార్యక్రమాలు సకాలంలో చేసుకోవడం, మంచి వస్త్రధారణ, అలాగా చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ప్రధానంగా ధర్మకార్యాచరణ చేస్తూ సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో మరి శని అనుకూలంగా ఉన్నారు కదండి, అన్ని విధాలా కూడా మరి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని సరి చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి. అది ఎందుకంటే ఇక్కడ రాహు వ్యయంలో ఉన్న కారణంగా మీ యొక్క ప్రమోషన్ సంబంధించినటువంటి వ్యవహారాలకి అడ్డుపడేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే కనుక ప్రత్యేకమైన ప్రయత్నాలు అవసరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే బంధువులతో గతంలో ఉన్నటువంటి సమస్యలకన్నిటికీ కూడా ఈ సంవత్సరం పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. చాలా సమస్యలకి పరిష్కారాలు మీకు అందుతూ ఉంటాయి. ఇక కోర్టు వ్యవహారాలు, ఎవరికైనా సరే ఎవరి దగ్గర సలహాలు తీసుకోవద్దని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఈ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి పనులు వేగవంతం అవుతాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుండి మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మంచి సలహాలు దొరికే అవకాశం వస్తుంది. అయితే మీరు ఆ సలహాలని పాటించే ముందు ఒకసారి ఆలోచించుకుని ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక వెసులుబాటు బాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందరినీ అవమానంగా మాట్లాడటం, అలాగే మరి అందరినీ కూడా అవమానించడం, మీరు కూడా అవమానింపబడడం జరుగుతూ ఉంటాయి. ముఖ్యులను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంలో శ్రమతో కూడుకుని మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో పెద్దలకి తరచుగా ఇబ్బందులు రావడం, తద్వారా మీకు రోజువారీ కార్యక్రమాలు సమయపాలన లేకుండా జరిగే అవకాశం ఉంటూ ఉంటాయి. ఇక భరణి నక్షత్రం వాళ్ళ విషయాలు చూస్తే రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. తరచుగా కుజుడు కూడా అధికమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ ప్రవర్తన ఇతరులకు, అలాగే ఇతరుల ప్రవర్తన మీకు నచ్చగా బాగా చికాకులు పొందే అవకాశం ఉంది. పిల్లల అభివృద్ధి విషయంగాను వారి నుండి మీరు ఆశించే అంశాల్లోనూ తగిన సంతృష్టి లభించగా మానసికంగా ఇబ్బందికి లోనవుతారు. ఆర్థికం, ఉద్యోగం అన్నీ బాగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి చాలా అద్భుతమైన కాలం అనే చెప్పాలి. ఊహకు అందకుండా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అందరి నుండి బాగా ఆశించిన సహకారం అందుతూ ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. తరచుగా పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా ప్రయాణాలు చేయడం, ధన వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా రాహు వ్యయంలో ఉన్నారు కాబట్టి రాహు యొక్క సంచార అనుకూలం కోసం దుర్గా సప్తశతిలోకి పారాయణ చేయడం మంచిది. శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని చెబుతూ శివాలయంలో రోజు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. తరచుగా రాహువుకి జపం చేయించండి, దానం చేయడం కూడా శ్రేయస్కరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఈ మేషరాశి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా ఉంది. వృత్తిరీత్యా అభివృద్ధి ఉంటుంది. మరియు కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది. అలాగే గర్భిణీ స్త్రీల విషయంలో కూడా సుఖప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. మేషరాశిలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. స్వస్తి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి
గురువు ప్రస్తుతం మే 1 వరకు వ్యయంలో ఉన్న ఆ తర్వాత జన్మంలోకి వస్తున్నారు. ఈయన ప్రతిబంధకాలు సృష్టించేటువంటి అవకాశాలు ఏం కనబడటం లేదు. సహజంగా ఇక రాహువు లాభంలో ఉన్నారు ఈ సంవత్సరం అంతా కూడా. రాహు యొక్క సంచార ప్రభావం చేత ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటాయి. ఇక శని సంచారం దశమంలో జరుగుతోంది. దశమ శని సహజంగా ఒక్కొక్కసారి మానసికమైన ఒత్తిడిని సృష్టిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మరి ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు కొంచెం విఘ్నం కలుగుతూ ఉండడం, లేట్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అన్నిటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మంచి బుద్ధి ప్రదర్శించేందుకు వీలుగా రాహు అనుకూలిస్తుంటారు. జన్మ గురువు సహజంగా మీరు చేసినటువంటి పనుల్లో అధికారుల దగ్గర నుంచి కోపావేశాలు ప్రదర్శింపజేసే అవకాశాలు ఇస్తూ ఉంటాయి. కానీ ఇతర గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలకి ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉండేలాగా ప్రవర్తన చేసుకోవాలి. తరచుగా మీరు ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే ఆ పని పూర్తయ్యేదాకా వెంటబడకుండా మీరు మధ్య మధ్యలో మానసికమైనటువంటి చేంజెస్ తీసుకునే అవకాశం ఉంది. ఏమండి, మరి ఇక్కడ నూతనోత్సాహంతో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. మరి భోజనం, నిద్ర, వస్త్రధారణ, స్నానం ఇట్లాంటివి నిత్యకృత్యాలని కూడా బాగా మీరు అనుకున్న రీతిగా సానుకూల సమయానికి జరిగి ఆనందించే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ధన వ్యయం బాగా ఉంటుంది. అయితే దానికి తగ్గ ఆదాయం కూడా మీకు లభించే అవకాశం వస్తుంది. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. అలాగే విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం, తద్వారా ధన వ్యయం బాగా చేయడం జరుగుతుంది. మరి తెలివిగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలు దాడతారు. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా ఈ కుటుంబ విషయాలు పరిశీలిస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల యొక్క ఆరోగ్య స్థితి బాగుంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు. తరచుగా బంధుమిత్రుల యొక్క రాకపోకలు జరుగుతూ ఉంటాయి. శుభకార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యక్రమాల్లో బంధుమిత్రులను కలిసి సాంఘిక కార్యక్రమాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా చూస్తే కొంచెం మందగమనంగా నడిచే అవకాశం వస్తుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభించడం, రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండడం, ఖర్చులకు సరియగు పద్ధతిలో నియంత్రించగలగడం, మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి లేకుండా ఉండడం, వీటి మూలంగా మీరు కొంచెం మంచి ఫలితాలు పొందే అవకాశాలని దగ్గర చేసుకుంటూ ఉంటారు. కృత్తిగా 2, 3, 4 పాదాల వారికి ధైర్యం బాగా ఉంటుంది. చేసే ఆలోచనలకు, అమలు చేసే విధానాలకు పొంతన లేక మీరే మీ పరిస్థితికి నవ్వుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒప్పుకున్న పనులు సకాలంలో చేసినా రావాల్సిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. అయితే అన్ని విషయాల్లోనూ కూడా అందరి నుండి మంచి సహకారం ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబ ఆచారాలకు విరుద్ధ ప్రవర్తన చేసి కలహాలు పొందే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మరి దూర ప్రాంతాలు వెళ్ళాలి, తిరగాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. కొన్నిసార్లు వృత్తి విషయంగా గౌరవ మర్యాదలు పెరిగే రీత్యా మీకు అనుకూలం లభిస్తూ ఉంటుంది. కుటుంబంలో అన్ని అంశాల్లోనూ కూడా మీకు సహాయ సహకారాలు బాగా అందుతూ ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకం విషయంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వారికి అన్ని అంశాల్లోనూ కూడా విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. ఎవరు మీ సూచనలు, సలహాలు, ప్రవర్తనను గుర్తించి గౌరవించరు. తద్వారా అనవసర వాగ్యుద్ధాలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. మీరు కొన్నిసార్లు మొండు వైఖరితోనూ, కొన్నిసార్లు శాంతంగానూ ప్రవర్తిస్తూ ఉంటారు. గృహోపకరణ వస్తువుల కొనుగోలు విషయంలో సరియగు నిర్ణయాలు చేయక ఇబ్బంది పడతారు. వాహన చికాకులు తప్పవు. ఈ రాశిలో ఉన్నటువంటి రైతులకు, విద్యార్థులకు గురుబలం అనుకూలంగానే ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. తరచుగా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తూ ఉండడం మంచిది. శివాలయంలో ప్రదోషకాలంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గోపూజ, అలాగే గురువుకు జపం చేయించడం, దానం చేయడం వలన చాలా మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభం వైపు మార్గం నడిచే అవకాశం వస్తుంది. అందువలన ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులే ఉండవని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. వృషభ రాశి చెందినటువంటి స్త్రీలకు ఈ ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేకంగా గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయంలో మీ దగ్గర నుండి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఇబ్బందికర ఘటనలు ఉండవు. స్వస్తి.
మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ మిథున రాశిలో గురువు వ్యయంలో అధిక కాలం సంచారం చేస్తున్నారు. రాహు దశమంలో ఉంటున్నారు, కేతువు చతుర్థంలో ఉంటున్నారు, శని యొక్క సంచారం నవమంలో నడుస్తోంది. ఇక్కడ నవమ శని తరచుగా ఏం చేస్తూ ఉంటాడంటే ఏదైనా పని చేయడం, ఆ పని సవ్యంగా సాగిందా సవ్యంగా సాగలేదా అనే విషయం పక్కన పెట్టి దుఃఖాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఆరోగ్యం సమస్యలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ దశమంలో ఉన్నటువంటి రాహు మానసికమైన సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటారు, మరి సంతోషంగా ఉండేలా చేస్తూ ఉంటారు. మీ యొక్క సుఖ సౌఖ్యాలకి సంబంధించి మీ కోరికలు తగ్గట్టుగా అన్ని విధాలా అనుకూలిస్తూ ఉంటారు. ఈ భోజన వసతి బాగుండడం, చేస్తున్న పనులన్నీ కూడా సానుకూలం అవ్వడం అలాగే జరుగుతూ ఉంటాయి. ఈ గురువు వ్యయంలో ఉండడం, నవమంలో శని మూలంగా శరీరంలో కూడా ఒక విధమైన సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. ఆ తరచుగా నాకేదో అనారోగ్యం ఉంది అనేటువంటి భావన సృష్టింపబడుతుంది, కానీ అంత అనారోగ్యాలే ఉండవు. వృధాగా ఖర్చులు పెరిగే అవకాశం వస్తుంది. మరి ఇక్కడ ఒక్కొక్కసారి ధనలాభం, ఒక్కొక్కసారి అనవసరమైన ఖర్చు. భార్య పిల్లలు అందరూ కూడా వాళ్ళు మీకు సానుకూలంగా ప్రవర్తించేటువంటి అవకాశాలు లేనటువంటి సందర్భాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా మీ కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరిని నమ్మి ఎవరి మీద ఆధారపడి ఏ పని చేయవద్దు. మీ పరిధిలో ఉన్నటువంటి పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళండి. అవకాశం ఉంటే కొత్త వ్యవహారాలు చేపట్టవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీకు కొన్ని సందర్భాల్లో మంచి గురువులు మంచి సూచనలు చేస్తూ ఉంటారు. ఊహించిన విధంగా కొన్ని సందర్భాల్లో మీకు ఎప్పుడూ సహకరించిన వారు కూడా ఈ సంవత్సరం సహకారం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. మరి కొన్ని సందర్భాలు విజయంగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి విషయంలోనూ కూడా స్వబుద్ధి నిర్ణయాలు తీసుకోండి. ఈ స్వబుద్ధితో తీసుకునే నిర్ణయాలు సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. మరి అధికారులతో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ చాలా అవసరం. మీ ప్రవర్తన కొన్నిసార్లు అనుకూలంగాను, మరి కొన్నిసార్లు తోటివారితో ప్రతికూలంగాను జరిగే అవకాశం వస్తుంది. మాటలు నియంత్రించుకుని ప్రవర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇక్కడ ఈ సంవత్సరం మంచి వైద్యం సిద్ధిస్తుంది. మంచి మార్పులు కూడా ఆరోగ్యరీత్యా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ఉద్యోగ విషయంలో వృద్ధి గోచరిస్తోంది. కుటుంబ విషయాలు, సాంఘిక విషయాలు, వ్యవహారాలు కూడా సమర్థంగా నడపగలిగేటువంటి అవకాశాలు ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు వస్తాయి. అందరి నుండి కూడా సహకారం, ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయ సంచారం దృష్ట్యా మే నుండి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. షేరు వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు, కానీ నష్టాలు మాత్రం ఉండవు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి, విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి అనుకూలం తక్కువ. ఉద్యోగరీత్యా వెళ్ళే వారికి కాలం అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి పనులు సానుకూలమవుతూ ఉంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి ధన వ్యయం అధికమై కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మరి తగు జాగ్రత్తతో అభ్యాసం చేయాలి అని చెప్పేసి సూచిస్తున్నాం. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండవు, కానీ నష్టం ఉండదు అని చెప్పేసి సూచిస్తున్నాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం బాగా పెరుగుతూ ఉంటుంది. కార్య విజయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సాంఘిక కార్యక్రమాల్లో గొప్ప కోసం అధికంగా ఖర్చు చేసేటువంటి లక్షణాలు పెరుగుతాయి. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు అవి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని నమ్మి ఏ కార్యక్రమానికి కూడా శ్రీకారం పెట్టవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు బాగా ఇబ్బందికరమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఒక్కోసారి అవమానకర ఘటనలు అధికంగా ధన వ్యయం మిమ్మల్ని బాగా చికాకు పెడతాయి. రోజువారీ కార్యక్రమాలు సమయపాలనతో చేయడానికి మరి అధికంగా సుముఖం చూపుతారు. శరీరం సొంపు కోల్పోయే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. వాహన లాభం ఉంటుంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి అనవసర విషయాలకు మీరు లోనవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు కూడా విరమించడం అవసరం. మీ యొక్క వస్తువులు తరచుగా మీరు ఎక్కడైనా మర్చిపోవడం, మరొక రూపంగా నష్టం పోవడం జరుగుతూ ఉంటుంది. రుణ వ్యవహారం, ఆరోగ్య విషయం ద్వితీయార్థంలో చాలా చికాకు చూపించే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా గురువుకి తరచుగా శాంతి ఎంచుకోవడం చాలా అవసరం. అవకాశం కుదిరినప్పుడల్లా తెల్లజిల్లేడు, మారేడు, గరిక వీటితో గణపతిని అర్చిస్తూ ఉండండి. ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజు గజేంద్ర మోక్షం ఘట్టం పారాయణ చేసుకోవడం మూలంగా, అలాగే షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేయడం మూలంగా మీకు చాలా
మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి లాభంలో గురువు అధికాలం సంచారం చేస్తున్నారు. చాలు, ఈయన ఒక్కడే మొత్తం మీ చక్రం తిప్పేసే అవకాశం ఉంది. భాగ్యంలో రాహువు, అష్టమంలో శని. మీరు ఎవరిని కూడా ప్రధానంగా జాతకాలు అడగడం చేయవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కారణం ఏంటంటే ఎవరిని జాతకం అడిగినా చాలామంది వాళ్ళ నక్షత్ర రీత్యా మీకు అష్టమ శని నడుస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. సహజంగా అష్టమంలో శని సంచారం చేసినప్పుడు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం తగ్గుతుంది, పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు పెరుగుతూ ఉంటాయి. ఇది జరిగే విషయమే. అయితే ఇక్కడ ఎప్పుడూ ఆ ఒక గ్రహాన్ని చూసి ఫలితాలు చెప్పేయకూడదు. మిగతా గ్రహాల్లో అనుకూలించే గ్రహాలు ఉన్నాయా అంటే రాహు గురువులు కూడా అనుకూలిస్తున్నారు, కేతు అనుకూలిస్తున్నాడు. ఈ కారణం చేత మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రోజువారీ కార్యక్రమాల్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. సమయ పాలనతో ఏ పని కూడా చేయలేరు. పుణ్యకార్యాలయం ఎక్కువగా కాలక్షేపం జరుగుతుంది. అన్న వస్త్ర స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి ఉంటుంది. కొన్ని పనులు దాటబోయే ఆలోచన చేస్తారు, కొన్ని పనులు ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. తరచుగా నరఘోషకు గురవుతూ ఉంటారు, తద్వారా చికాకు పడతారు. మరి స్నేహితులతోనూ బంధువులతోనూ కూడా కలహాలు సృష్టింపబడే అవకాశం వస్తుంది. జాగ్రత్త పడితే కనుక వాటిని దాటవచ్చు. ఉద్యోగ విషయాలు శ్రమయుక్తం అవుతాయి. మీ గురుబలం దృష్ట్యా అన్ని పనులు కూడా చేయడానికి తగిన ఆలోచన చేయగలిగినా అమలు చేయు విషయంలో ఇబ్బందులు ఎదురుతాయి. ప్రమోషన్కు మీకు అధికారం ఉన్నప్పటికీ కూడా అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉండి మీ యొక్క అభివృద్ధికి అడ్డంకాలు సృష్టించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువవుతూ ఉంటుంది. అలాగే కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు బంధువుల ద్వారా బాగా సహకారం లభిస్తుంది. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. తరచుగా ప్రయాణాలు అధికంగా చేయడం, తద్వారా ఆరోగ్య ఆర్థిక చికాకులు పొందడం జరుగుతుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుండి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఖర్చులు మీ యొక్క ఇష్టానుసారంగా ఉండవు. పాత రుణములు తీర్చుకోవడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త రుణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. అలాగే వాహనం యొక్క కొనుగోలు ఆలోచనలు సక్సెస్ అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తద్వారా సమస్యలు దాటిపోయే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతూనే ఉంటారు. ఉద్యోగ కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి. ఇక ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 అనుకున్నాం కదండి. రాజపూజ్యం 6, అవమానం 6. మనకి పునరుసు నక్షత్రం 4వ పాదం వారికి బంధువులు మిత్రులు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త ప్రయోగాలు చేయాలి. అలాగే కొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచనలు బాగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువనే చెప్పాలి. కుటుంబానికి వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక తరచుగా కోపం పొందుతూ ఉంటారు. స్వయం పర్యవేక్షణ ఉన్న ప్రతి వ్యవహారం లాభదాయకంగా అవుతుంది. పుణ్యకార్యాల్లో తరచుగా పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి మానసిక విభేదాలు కలిగే విషయంలో తగు జాగ్రత్తలు ఉంచమని చెప్పి సూచన. తరచుగా వృత్తి విషయంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో మీరు కలుగజేసుకోవద్దు. శుభకార్యాల ప్రయత్నం, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం అధిక ధన వ్యయంలో సక్సెస్ అవుతాయి. రోజుకో రకమైనటువంటి ఆలోచనలు చేసి స్వయంగా పనులు పాడు చేసుకుంటారు. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్ళు అనుకూలం, కొన్నాళ్ళు ప్రతికూలంగా సంవత్సరం అంతా కాలక్షేపం అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత జాగ్రత్తలు పడాలి. ఆరోగ్యం ఆర్థిక విషయాల్లో మీరు బహుశ్రద్ధ ప్రదర్శించి సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది. శనికి రాహువుకి జపం చేయించండి, దానం చేయండి. మీరు అవకాశం చూసుకునే రోజు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమ్మమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేసి బయటికి వెళ్ళడం మూలంగా మీకు చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. స్వస్తి. సింహరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. పనులన్నీ చాలా మందగమనంగా నడుస్తూ ఉంటాయి. అష్టమ రాహువు, సప్తమ శని, అలాగే దశమ గురువు ఈ సంవత్సరం ఎక్కువగా నడిచేటువంటి గ్రహాల యొక్క సంచారం. మీకు కూడా కర్కాటక రాశి వారికి చెందినట్టుగానే ఒక ముఖ్యమైన సలహా ఇవ్వదలిచాం.
సమస్య వచ్చినా మీరు జాతకాలు పుచ్చుకుని ప్రతి వాళ్ళని కూడా అడగద్దని, అలాగే ప్రతి రాశిలోనూ ఉన్నటువంటి ఈ రాశి ఫలితాలు, వార ఫలితాలు చదువుతూ మానసికమైన ఇబ్బంది తెచ్చుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఎవరిని కలిసినా మీకు రాహు బాలేదు, శని బాలేదు, గురువు కూడా పెద్దగా యోగించే అవకాశం లేదని చెప్తూ ఉంటారు. బాగా అత్యవసరం అనుకుంటే మీ యొక్క పుట్టిన తేదీ, సమయం, ఆ ప్రాంతం అంతా కూడా చెప్పి మీ పర్సనల్ సిద్ధాంతాల ద్వారా జాతకాలు శోధన చేయించుకోండి. అలా కాకుండా కేవలం గోచార ఫలితాల ద్వారా వెళ్తూ ఉంటే ఎన్నో రకాలైన నెగిటివ్ రిజల్ట్స్ ఇందులో చెప్పబడుతూ ఉంటాయి. రెండోది, కర్కాటక రాశి వాళ్ళకి మరొక ముఖ్య విషయం ఏంటంటే, కుజుడు ఎక్కువ కాలం మిథున కర్కాటకాల్లో సంచారం చేస్తూ ఈ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో ఆయన స్తంభన అనేటువంటి దృష్ట్యా మీకు ఎక్కువగా ఇబ్బందులు సృష్టిస్తాడు అని చెప్పి చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకంలో మంచి ఫలితాలు ఉన్నాయనుకోండి, మీకు పెద్దగా ఇబ్బంది కలగదు. మీ జాతకంలో కూడా దశలు అంతర్దశలు బాగాలేదనుకోండి, ఈ గోచారం అది రెండు కలిసి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అలాగే రోజువారీ కార్యక్రమాల్లో సమయపాలన లేనటువంటి అంశం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా పెడతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇబ్బందులు పోగొట్టుకోవడం కోసం అని చెప్పి అన్ని ప్రయత్నాలు కూడా మీ ప్రయత్నాల్లో మరి లాభాలు కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు కొన్నిసార్లు సృష్టింపబడుతూ ఉంటాయి. వృధా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని అయిన పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదని చెప్పాలి. ఉద్యోగ విషయాల్లో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది. మే నుండి సంవత్సరాంతం వరకు కూడా మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా సహకారం తగ్గగలదని చెప్పేసి సూచిస్తున్నాం. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని ఇస్తూ ఉంటాయి. ఇదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలం ఉంటుంది. అష్టమ రాహు వలన మీరు అందరినీ కూడా అనుమానించడం, మీరు మీ అందరి ద్వారా అవమానింపబడడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు పరిశీలిస్తే సాధారణ స్థాయి ఫలితాలు అందుతూ ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు కొంచెం అలసత్వానికి దగ్గరే అవకాశం వస్తుంది. అలాగే ఈ రాశి చెందినటువంటి వాళ్ళందరూ కూడా విహార విద్యా కార్యక్రమాల మీద యాత్రలు బాగా చేసి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంగా కూడా బహు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం తీసుకుంటారు కూడా. చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం. మరి ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ప్రతి పనిలోనూ కూడా సమన్యాయంగా మరి వీళ్ళు ఉద్యోగానికి, కుటుంబానికి సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. బహు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన కాలం. ఈ రాశి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ కూడా శ్రమ ఎక్కువ అవుతుంది. మరి ఇక్కడ ఈ సమన్యాయంగా ఉద్యోగం, కుటుంబం విషయాల్లో పాటించడానికి అవకాశాలు చాలా అరుదుగా, తక్కువగా కనబడుతూ ఉంటాయి. మరి గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం చెప్పాలి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా షేర్ వ్యాపారులు కొంచెం దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి ఏ పని సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. కోర్టు వ్యవహారాలు, ఆ సమస్యల్లో ఉన్న వారికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అలాగే విద్యా వ్యాసంగంలో కూడా కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళు వాళ్ళ పనులు వాయిదా వేయడంలో సిద్ధార్థులవుతూ ఉంటారు. తద్వారా మీకు అన్ని అంశాల్లోనూ కూడా సమస్యలు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రం చెందినటువంటి షేర్ వ్యాపారులు, మార్కెట్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తింపగా వృత్తి నష్టం, ధన నష్టం బాగా తెచ్చుకునే అవకాశం వస్తుంది. ధనం అవసరానికి కావాల్సిన రీతిగా సర్దుబాటు అవుతుంది. పుబ్బా నక్షత్రం వారు వృధా కాలక్షేపం ఎక్కువగా చేస్తూ ఉంటారు. వర్క్ మైండెడ్గా ఉండే వారికి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రతిరోజు అనేక పనులు ప్రారంభించడం, మధ్యస్థంగా వదిలేయడం జరుగుతూ ఉంటుంది. విద్యా విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్వితీయార్థంలో చాలా ధైర్యంగా అనేక వ్యవహారాలు విజయాన్ని సాధిస్తారు. అలాగే బంధువులు, మిత్రులు మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు భక్తి, పుణ్య, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. రోజువారీ కార్యక్రమాలు, వృత్తి విషయాలకు ఇబ్బంది కలగకుండా మంచి ప్రణాళిక చేస్తూ ఉంటారు. అందరితోనూ మీరు కలహప్రదంగా ప్రవర్తించినా అందరూ మీతో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తద్వారా మీరు ఆనందించే అవకాశం వస్తుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు. అలాగే పిల్లల యొక్క ఆనందకరమైన అంశాలను కూడా మీకు తెలుసుకుని ఆనందించే అవకాశం వస్తుంది. ఇక శని, రాహు గ్రహాలకి శాంతి చాలా అవసరం. ప్రాతకాలంలో నిత్యం ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం. తద్వారా మరి
ఇంకా మంచి పనులు పెరుగుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః అని చెప్తే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చాలా మటుకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి. కన్యారాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి గురువు భాగ్యంలో సంచారం ప్రారంభం చేశారు. షష్ఠంలో శని చాలా విశేషమైనటువంటి అనుకూల గ్రహం. రాహుకేతుల సంచారం బాలేదు. అయితే రాహు సప్తమంలో, కేతువు జన్మంలో ఉన్నారు. కుజుడు మరి మిథునంలో అలాగే కర్కాటకంలో అధిక కాలం సంచారం చేస్తూ బాగా అనుకూలిస్తున్నారు. వెరసి మొత్తం మీద గత సంవత్సరం కంటే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. రోజువారీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం వస్తుంది. చక్కగా పాల్గొంటూ ఉంటారు. భోజనం, నిద్ర వంటివి సమయ పాలనలో చక్కగా ఉంటూ ముందుకు వెళ్తారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కాలం యొక్క ఆచార వ్యవహారాలు పాటించండి. మీ యొక్క కులానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు పాటించడంలో ముందుకు వెళ్తూ ఉంటారు. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తూ ఉంటారు. తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధువులు, మిత్రులు వాళ్ళ యొక్క అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు. తద్వారా ఆనందిస్తూ ఉంటారు. మే తర్వాత కొత్త అభివృద్ధి, కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండేటువంటి స్నేహాలే. ఉద్యోగ విషయాలు బాగా ఉంటాయి. అలాగే శని సంచారం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం ఆరంభం నుండి ఫలితాలు బాగుంటాయి. ఆ తర్వాత మరి ఇంకా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు కూడా లాభించే అవకాశం ఉంది. అదే రీతిగా స్థానచలనం, ట్రాన్స్ఫర్ తీసుకోవాల్సిన ప్రయత్నాలు కూడా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సానుకూల స్థితి ఉంది. అధికారులు సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర ఇవన్నీ కూడా పూర్తిగా చక్కగా ఉండి ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా భయపడడం లేదా చికాకు పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. అలాగే కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బంధువుల యొక్క సహాయకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను, మే నుండి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగినటువంటి ఆర్థిక లాభాలు అందుతూ ఉంటాయి. పాత రుణాలు తీర్చడంలోనూ, అవసరానికి కావాల్సిన కొత్త రుణాలు పొందడంలోనూ కూడా మంచి ఫలితాలు, తద్వారా గౌరవం అందుతాయి. తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు, చేతులు, వాటి యొక్క వేళ్ళు అనేక సందర్భాలు ఇబ్బంది సృష్టిస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గోవు యొక్క వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుండి మరి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శని బలం అనుకూలం దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేయు ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం నడుస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్లే వారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుండి గురుబలం బాగుంటుంది. మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాగే మీరు మంచి సలహాలు అందుకోవడంలో కూడా విఫలమయ్యే అవకాశాలు కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి మార్కెటింగ్ ఉద్యోగులు, ఎల్ఐసి వంటి టార్గెట్లు, ఉద్యోగులు బాగా టెన్షన్లకు గురయ్యే అవకాశం వస్తుంది. కానీ అన్ని టార్గెట్లు పూర్తి చేయగలుగుతారు. విచిత్రంగా ఈ సంవత్సరం గత సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. విద్య, వైద్య సంబంధమైన వృత్తిలో ఉన్న ఈ నక్షత్రం వారు బాగా లాభం అందుకుంటారు. తరచుగా అలంకరణ వస్తువు కొనుగోలు చేస్తూ ఉంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. పాత సమస్యల పరిష్కారాలకి మార్గాలు దొరుకుతాయి. కొత్తగా జీవనోపాధి మార్గాలు అందుతాయి. కుటుంబ సమస్యలకు పరిష్కార మార్గాలు అందుతాయి. అందరూ బాగా సహకరిస్తారు. అలాగే భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు. తరచుగా ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఏ విషయంలోనూ వారి ఊహలు సరిగా సాగవు. ప్రతిరోజు కూడా భోజన విషయంలో ఇబ్బంది, అలాగే నిత్యకృత్యాల్లో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. మరి అందరూ కూడా సహకారం చేస్తూ ఉంటారు. మరి అనుకున్న వారి నుండి సహకారం అందని సందర్భాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు. మీ వాహనాలు, మీకు సంబంధించిన యంత్రాలు తరచుగా రిపేర్ వచ్చే అవకాశం వస్తుంది. ఇక ఈ రాశి వాళ్ళు రాహువుకి, కేతువుకి జపం దానం అవసరం.
ప్రతిరోజు గణపతిని దుర్గని అర్చించిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి పారాయణ రోజు 11 సార్లు చేయడం ద్వారా అభివృద్ధి జరిగే అవకాశం బాగా కనబడుతూ ఉంది. స్వస్తి. తులరాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఈ తులారాశి వాళ్ళకి నడుస్తూ ఉంటాయి. ఏమిటా విచిత్రమైనటువంటి సన్నివేశాలు అంటే, ఈ సంవత్సరం పంచమంలో శని సంచారం చేస్తున్నారు. గత సంవత్సరం చాలా మటుకు గ్రహాలు అనుకూలించినాయి. ఇక్కడ పంచమ శని సహజంగా పెద్ద స్థాయిలో ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు, కానీ మీ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ ద్వారా కానీ మీకన్నా తక్కువ స్థాయి వారితో కానీ సమస్యలు సృష్టింపబడతాయి. ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు కొంచెం సమస్యల దగ్గర అవకాశం వస్తుంది. రోజువారీ కార్యక్రమాలు ఎక్కడ ఇబ్బంది ఉండదు. చాలా కాలం తర్వాత మంచి అనుకూల కార్యక్రమాలు జరగడానికి ప్రారంభమవుతూ ఉంటుంది. పాత సమస్యల పరిష్కారం కోసం చెప్పి కృషి చేస్తూ ఉంటారు. సమయం వృధా చేయవద్దని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. ప్రతి కార్యంలోనూ కూడా మీకు ఎన్నో విఘ్నాలు ఎదురుతూ ఉంటాయి. అయినా ఓర్పుగా వాటిని విజయం వైపు ప్రయాణం చేయింపజేస్తారు. గురువు యొక్క సంచారం మే వరకు అనుకూలంగా ఉండి, రాహు యొక్క ప్రభావంగా అన్ని విషయాల్లోనూ కూడా ధైర్యంగా ఉండగలిగేటువంటి స్థితి మీకు కనబడుతూ ఉంటుంది. ఇక ప్రత్యేక వరం అనే చెప్పుకోవాలి రాహు యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా కూడా. ఉద్యోగ విషయాల్లో అధికమైనటువంటి పరిశ్రమ చేయడం బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమ కొద్దీ లాభం అందుతూ ఉంటుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకంటే తక్కువ వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు, జాగ్రత్త పడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ ఉంటుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉంటే అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల యొక్క ఆ సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత రుణములు, కొత్త రుణముల విషయంలో మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చుతగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తూ ఉంటాయి. తరచుగా శుభకార్యములందు పాల్గొనడం, అలంకరణ వస్తువులు కొనుగోలు చేయటకు ఖర్చు పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచన చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులకు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు బాగా లాభంగా మారడం అనేది అమితోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో బహుశ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేనటువంటి జీవితం ఈ సంవత్సరం సాగుతూ ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చక్కటి వైద్య సదుపాయం ఉంటుంది. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలమవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలం దృష్ట్యా మంచి ఆలోచన చేయడం, లాభం అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పాలి. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి ధన వ్యయం అధికమైన, పనులు సానుకూలమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షల్లో కూడా సానుకూలంగా ఉంటాయి. అలాగే రైతుల విషయంలో శ్రమ ఎక్కువ, మంచి సలహాలు ఉంటాయి, లాభాలు అందుకుంటారు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు అనవసర విషయాల్లోనూ అవసర విషయాల్లోనూ కూడా చాలా అధైర్యంగానే ఉండే అవకాశం వస్తుంది. మరి అనవసరమైన విషయాల్లో ఒక్కొక్కసారి ధైర్యంగా ఉండే అవకాశం వస్తుంది. సందర్భానుసారంగా ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తూ ఉంటుంది. అయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్య పరిరక్షణ మీద మంచి దృష్టి ఉంచుతారు. కలహాలకు దూరంగా ఉండి సుఖపడతారు. స్వాతి నక్షత్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వారికి ముఖ్యంగా ఈ రాశి చెందినటువంటి స్వాతి నక్షత్ర స్త్రీలకు లాభదాయకంగా ఉండే కాలం. అనుకోని లాభాలు ఈ నక్షత్రం వారు అందుకుంటారు. భోజనం, ప్రయాణం, వస్త్రధారణ, ఖర్చులు వీటి విషయంలో మీకు స్వేచ్ఛా ప్రవర్తనకు అవకాశం ఉంటుంది. చాలా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. విశాఖ 1, 2, 3 ఎటువంటి హామీలు ఎవరికి ఇవ్వడం శ్రేయస్కరం కాదు. కావాల్సిన సమయంలో రుణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. క్షణం తీరిక లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అన్ని అంశాల్లోనూ ప్రశాంత నిర్ణయాలు చేస్తారు. బాగా యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. తరచుగా తెలుపు రంగు పుష్పాలతో జగదంబను అర్చించడం మంచిది. తద్వారా ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది. ప్రతి 3 మాసాలకు ఒకసారి నవగ్రహ హోమం చేయించండి.
రోజు భువనేశ్వరి సహస్రనామ పారాయణ చేయడం మూలంగా మీరు చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి. వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమంలోకి గురువు యొక్క సంచారం ప్రారంభమవుతోంది. చాలా అనుకూలం. సహజంగా అర్ధాష్టమంలో శని సంచారం, ఇది కొంచెం ఇబ్బందికరం అనుకుంటూ ఉంటారంతా కూడా. అయితే ఆయన ప్రవేశించిన సమయం మంచిదండి. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా శని ఇబ్బంది పెట్టడం అని చెప్పాలి. సమస్యలు ఏవైనా వస్తుంటే ఆ సమస్యలకు వెంటనే పక్కనే పరిష్కార మార్గం కూడా ప్రయాణం చేస్తున్నది. పెద్ద గొప్ప యోగం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే రాహువు పంచమంలో ఉన్నారు. ఈ పంచమ రాహువుకి సహజమైన లక్షణం ఏంటంటే పిల్లలతో కొంచెం కలహాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రోజువారీ కార్యక్రమాల్లో అకాలం భోజనం ఇట్లాగా కొన్ని జరుగుతూ ఉంటుంది. కానీ రాజపూజ్యం ఎక్కడ పడితే అక్కడ గౌరవ మర్యాదలు పొందడం, అందరూ మిమ్మల్ని గౌరవించడం, మీకు రక్షణగా అందరూ కూడా సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నటువంటి యోగం. అయితే రోజువారీ కార్యక్రమాల్లో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన ఈ గ్రహాల యొక్క సంచారం ఏదైతే ఉందో అది సరిగా లేకపోయినప్పటికీ కూడా ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంది. ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంటూ ఉన్న కారణంగా మీకు అనుకూలమైన పరిస్థితులు బాగా వస్తూ ఉంటాయి. అలాగే సహజంగా సప్తమంలో ఉన్నటువంటి గురువు ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే మీరు మీ అంతటా మీరు మీ యొక్క శరీర రక్షణ మీద దృష్టిని బాగా పెట్టే అవకాశం వస్తుంది. అలాగే సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ఎక్కువగా దృష్టిని పెట్టే అవకాశం వస్తూ ఉంటుంది. సహజంగా మీ ప్రవర్తన కుటుంబ సభ్యులకు నచ్చదు, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు నచ్చదు. ఇట్లాంటి సందర్భాలు కొన్ని బాగా ఎదురవుతూ ఉంటాయి. అయితే గురుబలం బాగుంది కాబట్టి సమస్యలన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతూ ఉంటాయి. మీ యొక్క వస్తువులు ఎక్కడైనా మీరు మర్చిపోవడం, లేకపోతే అవి చౌర్యానికి గురవడం, ఎవరైనా దొంగిలించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. అప్రయత్నంగా శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క కలయిక, సాంఘిక కార్యక్రమాలు సాగించడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతూ ఉంటుంది. మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానజలం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగ్గా సాగవు. విచిత్రం ఏమిటంటే వృత్తిరీత్యా ఈ సంవత్సరం మే నుండి గురువు యొక్క ప్రభావం వలన రక్షణ బాగా ఉంటూ ఉంటుంది. వృత్తి విషయానికి వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం మాత్రం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి అన్ని రంగాల్లోనూ కూడా అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఆ సందర్భాలు మీకు కలహాలకు దారితీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటుంది. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలం ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే. అయినప్పటికీ కూడా డబ్బు లేదని ఏ పని కూడా ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది, కానీ ఇబ్బంది ఉండదు. అనవసర ఖర్చులు నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులు, పూజ్యులు వీళ్ళ యొక్క రాకపోకల దృష్ట్యా ధన వ్యయం ఉంటుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, దీనికి సంబంధించి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయముల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఇక ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పని మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండడం శుభప్రదం అవుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలం నడుస్తూ ఉంది అని చెప్పాలి. దూకుడు వద్దు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసరమైన సలహాలు అందుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుండి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ, మంచి సలహాలు అందవు. మరి నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పదం వారు పాత ఆరోగ్య సమస్యలు మరలా తిరగబెట్టే అవకాశం ఉంటుంది. బహుజాగ్రత్తలు పాటించాలి. సాంఘిక కార్యక్రమాల్లో మంచి పేరు వస్తుంది, కానీ ధన వ్యయం, కాల వ్యయం అధికమవుతుంది. మీరు మిత భాషణ పాటించాలి. ఎవరిని నమ్మి ఆర్థిక లావాదేవీలు సాగింపవద్దు. రుణ అవమానాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి. అనురాధ నక్షత్రం వారు కుటుంబ విషయంలో అన్ని పనుల్లోనూ కూడా అసంతృప్తి ఉంటుంది.
మీ బంధుజనం మీకు సహకారంగానే ఉంటారు అనే విషయం మీరు గుర్తించలేరు. అలాగే మీ రుణ ఆర్థిక వ్యవహారాల్లో మీ తెలివి ముందు జాగ్రత్త బాగా అనుకూలం. తరచూ బాధ్యతలు వదిలి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనే భావన పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మొండి వైఖరి బాగా అమలు చేస్తూ ఉంటారు. ప్రయత్నాలన్నీ కూడా అన్ని సందర్భాలు ఎందుకు కూడా సఫలం అవ్వదు. కానీ ప్రతి విషయం బాగా కార్య ఆలస్యాన్ని చూపిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచాలి. ఎవరి విషయాల్లోనూ ఎక్కువగా ధన సహాయం చేయవద్దు అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే శని గురువులకి శాంతి చేయించుకోవడం మంచిది. ఈ రాశివారు శ్రీమాత్రే నమః అని చెప్తూ మెడిటేషన్ చేయండి. అవకాశం ఉంటే శివాలయంలో కూడా 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. రోజు గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది, సుఖపడతారు. స్వస్తి. ధనురాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. శని సంచారం చాలా బాగుంది. ఉద్యోగ వ్యాపార కారకుడు. అయితే ఈ సంవత్సరం అర్ధాష్టమ రాహువు, షష్ఠ గురువు. మీరు ఎవరినైనా జాతకాలు అడిగితే ఈ 2 పేర్లు చెప్పి మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. కానీ రోజువారీ కార్యక్రమాల్లో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడే అవకాశం ఉంది. అన్ని విషయాలు ఎందుకు కూడా స్వతంత్ర నిర్ణయాలు చేయ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సమయాల్లో మీకు శుభవార్తలు అందుతూ ఉంటాయి. మీ వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహారయాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పని చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకును సృష్టించి తద్వారా విభేదాలు తీసుకురావచ్చే అవకాశం ఉంది. వాగ్ధోరణి నియంత్రించాలి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి. కానీ అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలా చేస్తూ ఉంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శింపకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం, అనుకూల స్థలం చేరుకోగలుగుతారు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలమవుతోంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుండో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర విషయాలను ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది. తరచుగా శుభకార్య పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి పడతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధన వ్యయం బాగా అధికమవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన అవసరాలు కూడా వాయిదా వేసే స్థితి ఉంటుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురవుతాయి. మీరు అందరితో మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఘటనలు ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు సరియగు గుర్తింపు లేని విధంగా ఉద్యోగం విషయం ఉంటుంది. అయితే ఇబ్బందికర ఘటనలు ఏమీ ఉండవు. కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉన్నా తగిన లాభాలు అందిన పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా సానుకూలమవుతుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మే నెల నుండి ధన వ్యయం అధికమవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి కావలసిన వనరులు తేలిగ్గా లభ్యమవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి లాభాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. మరి రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేయు శ్రమ మీకు శ్రీరామరక్ష అవుతుంది. మూలా నక్షత్రం వారు సాంఘిక కార్యక్రమాల్లో అనేక సార్లు అవమానకర ఘటనలు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాల్లో అసంతృప్తి ఎక్కువ అవుతుంది. ఏ విషయంలోనూ కూడా నష్టాలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మరి పిల్లల అభివృద్ధి విషయంలోనూ వారి నడవడి విషయంలోనూ అసంతృప్తి తప్పదు. పూర్వాషాఢ నక్షత్రం వారు తెలివిగా ముందు జాగ్రత్త చర్యలతో కాలక్షేపం సానుకూలం చేస్తారు. మరి తరచుగా విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. గురువుల్ని, పూజ్యుల్ని దర్శిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం బాగా పెరుగుతుంది. మీ ప్రవర్తన గత కాలంలో కంటే కూడా భిన్నంగా ఉంటుంది. మరి దూకుడు తగ్గించి ప్రశాంతంగా ప్రతి వ్యవహారాన్ని పరిశీలించి అప్పుడు ప్రారంభిస్తే విజయం అందుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు చాలా నియమబద్ధంగా వ్యవహరిస్తూ వృత్తి విషయాలు సాగిస్తారు. అభివృద్ధి ఉంటుంది, కానీ తగిన ఫలితాలు మాత్రం రావు.
కుటుంబంలో సానుకూల స్థితి సాధిస్తారు. సంబంధం లేని కొన్ని వ్యవహారాలు మీ అతి శ్రమను కలిగిస్తాయి. తరచుగా ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్లకు గురై వాటి నిమిత్తంగా ధన వ్యయం అధికమవుతుంది. ఇక ఈ సంవత్సరం ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకి జపం చేయించండి. ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. స్వస్తి. మకర రాశి. మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉన్నాయి. ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా శని ఏలినాటి శని నడుస్తోంది. మీరు ఎవరినైనా ఇవ్వండి మాది మకర రాశి ఎట్లా ఉంది అనగానే వెంటనే వాళ్ళు మీకు ఏలినాటి శని అయ్యా బాగుండదు అని చెప్పేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఏలినాటి శని అయినప్పటికీ కూడా ఇక్కడ ఆదాయం 14, ఏం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీకు ఇబ్బందికరమైనటువంటి ఘటనలు లేకుండా ముందుకు వెళ్ళడానికి వీలుగా రాహువు, గురువు వీళ్ళ యొక్క సంచారం, ఇతర గ్రహాల యొక్క సంచారం ఉంది. మరి రోజువారీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఆటంకాలు ఉండదు. సమయపాలన బాగా చేస్తూ ఉంటారు. ఏలినాటి శని చివరి సమయంలో ఉంది. గురుబలం అనుకూలం దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగా మీరు సహవాసములు నడుపుకోవాలి. తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొవాల్సి ఉంటుంది. స్వబుద్ధితో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయాన్ని అందిస్తూ ఉంటాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తంగా ప్రయాణం చేస్తారు. ఉద్యోగ విషయంలో అధికంగా తిరగవలసి ఉంటుంది. మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా తిరుగుడు ఎక్కువ ఉంటుంది. అయితే అది లాభదాయకమే అవుతుంది. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తర్వాత చాలా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల యందు ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు. వ్యాపారులు స్వబుద్ధి, స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుండి అంతా శుభపరిణామాలే ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అయితే క్రమేణా గురుబలం వలన అవి సమసిపోతాయి. పిల్లల విషయంలో మీ అంచనాలు చాలా చక్కటి ప్రతిఫలాన్ని చూపుతాయి. మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి. అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వారికి వేగంగా పనులు అవుతాయి. పాత రుణాలు తీర్చే విషయంలోనూ, అవసరమైన కొత్త రుణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులని, పూజ్యుల్ని కలుస్తారు. విద్యార్జన చేయు ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదైనా పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాల్లో మంచి విజయం అందుకునే అవకాశం ఉంది. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభపరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. చక్కటి ఆరోగ్య స్థితి ఉంటుంది. షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఎటువంటి చాంచల్యం లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళే వారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి పనులు ఆలస్యం, శ్రమయుక్తమై లాభాన్నిస్తాయి. విజయం తథ్యం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి, కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదమే. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభం పొందుతారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితాన్ని పొందలేక స్థితి ఉంటుంది. అలాగే ఆదాయం, ఖర్చు సమతూకంగా ఉండవు. కొన్ని సందర్భాల్లో ఖర్చులు నియంత్రించలేక ఇబ్బందికి గురవుతారు. అవసరానికి కావాల్సిన ధనం, రుణం సర్దుబాటు కాక ఎన్నో పనులు వాయిదా వేయవలసి ఉంటుంది. అయితే మీ ధైర్యం మాత్రం ఏ కోణంలో తగ్గే అవకాశం లేదు. శ్రవణ నక్షత్రం వారు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలస్యంగా అయినా సరే చివరకు ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొత్త ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు అందుకుంటారు. మిత భాషణ, ఓర్పు ప్రదర్శించి చాలా విషయాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలమవుతారు. ధనిష్ట 1, 2 పాదాల వారు ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ వాయిదా వేయ లక్షణాలు ప్రదర్శిస్తారు. మీరు బాగా ఆలోచించే నిర్ణయాలన్నీ కూడా సానుకూలమే అవుతాయి. అనవసరమైన విషయాల్లో చర్చలు మీకు భయాన్ని, అనుమానాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యం కొంచెం ఇబ్బందికరం అవుతుంది. అమ్మవారి అర్చన తప్పకుండా చేయండి. రోజు సుబ్రహ్మణ్య, దుర్గా పూజలు విడనాడకుండా చేస్తూ ఉండండి. మీ యొక్క విశ్రాంతి సమయాల్లో శ్రీమాత్రే నమః అనేటువంటి నామంతో మెడిటేషన్ చేయండి.
సుందరకాండ శ్రవణం చేయడం మంచిది. శని జపం చేయించుకుంటూ ఉండండి, తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్తి. కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇక్కడ రోజువారీ కార్యక్రమాల్లో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని వలన సహజంగానే ఉండే ఇబ్బందులు ఉంటాయి, కానీ భయభ్రాంతులను చేయు స్థాయి కాదు అని మాత్రం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరైనా జాతకం అడగానే మీకు ఏలినాటి శని వస్తుందిరా బాబు నువ్వు అయిపోయినట్టు అని చెప్తూ ఉంటారు. వినద్దు, ఏమీ లేదు అట్లాగా. గురుబలం, రాహు యొక్క సంచారం అనుకూలం, ఇతర గ్రహాల యొక్క సంచారం, అధిక కాలం కుజుడు అనుకూలించడం మీకు చాలా ఏలినాటి శని వలన భయము అనేటువంటి మాటకి విరుద్ధమైనటువంటి ఫలితాలని కూడా ఎదుర్కొండా కనబడుతూ ఉంటాయి. మరి ప్రతి పని రెండోసారి మూడోసారి చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓర్పుగా చేయండి, ఫలితాలు మాత్రం లాభదాయకంగా వస్తాయి. ఇది మీరు ప్రత్యక్షంగా గమనించదగినటువంటి అంశం. ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు, అంటే ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం ఉంది. అది కాకుండా వేరే మార్గంలో వృత్తికి దూరంగా ఉండేటువంటి పనులు చేసే వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శని పనులన్నీ కూడా ఆలస్యం చేస్తారు, కానీ పనులు పాడు చేయడు, ఇది నిజం. ఉద్యోగ విషయాల్లో భయపడవద్దు, మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి, ఇబ్బంది ఉండదు. చేస్తున్నది మాని కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది. చేస్తున్న పనిలో సరియగు గుర్తింపు రాలేదని బాధపడద్దు. స్థానజలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలం లేని ప్రదేశం చేరుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. తరచుగా శుభవార్తలు వింటూ ఉంటారు. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు కోరికలు సరిగా పూర్తి అవ్వకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి. మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. మీ వాక్ బాగా కఠినంగా ఉంటుంది, నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృధాగా ఖర్చు చేయు సందర్భాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు. ఆదాయం అందుతుంది, అయితే ఆలస్యంగా అందుతూ ఉంటుంది. రుణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాల్లో ఎటువంటి హామీలు ఎవరికి ఇవ్వద్దు. మీరు వాగ్దానాలు హామీలు నెరవేర్చలేరు. వాహన ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంగా పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. నరములు, చర్మం, ఎముకలు, హృదయం వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోవు సందర్భాలు ఎన్నో ఉంటాయి. తద్వారా కుటుంబ విషయాలకు, ఉద్యోగ విషయాలకు సమన్వయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించవలసి ఉంటుంది. షేరు వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం. ఇతరులతో పోలిక, ఇతరుల సూచనలు తీసుకున్న మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. 1 లేదా 2 సార్లు వైఫల్యం కూడా రావచ్చు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఎవరిని నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి బహుజాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైతుల విషయంలో మే తర్వాత గురువు అనుకూలమే కావున పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి. ధనిష్ట 3-4 పాదాల వారు తొందరపాటు ధోరణితో కొన్ని విషయాల్లో చికాకులు అందుకుంటారు. కుటుంబంలో అన్ని అంశాలు సానుకూలంగా ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి వెంబడిస్తుంది. రోజు ప్రయాణాలు చేయవలసిన స్థితి, కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, రుణ వ్యవహారాలు చాలా ఓర్పుగా నిర్వహించండి. మీ వాహనాలు తరచుగా రిపేరుకు ఉంటాయి. శతభిష నక్షత్రం వారు అజీర్ణ సంబంధంగాను, హృదయ సంబంధంగాను, ఆరోగ్య సంబంధ చికాకులు ఉన్నవారు మరి జాగ్రత్తగా ఉండాలి. టార్గెట్లు సకాలంలో పూర్తి చేయలేక మార్కెటింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడతారు. విద్యార్థులు మందకొడిగా అధ్యయనం సాగిస్తూ ఉంటారు. శుభకార్య విషయంలో మాత్రం మీ పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 వారు పరిస్థితి దాటి రుణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలో పెద్దలను కలిసే అవకాశం ఉంటుంది. అందరితోనూ స్నేహంగా ఉంటారు. వృత్తి విషయంలోనూ మీ తోటి వారి సహకారం బాగుంటుంది. ఖర్చులు పరిధి దాటి ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్నవారికి కాలం అనుకూలిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి చెందినటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ప్రతిసారి కూడా శనికి, గురువుకి జపం, దానం చేయించండి. గోపూజ చేస్తూ ఉండండి. సర్వదా శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు అందుకుంటూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
స్వస్తి. మీనరాశి. మరి ఈ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా జన్మంలో రాహువు, ఏలినాటి శని వీటి ప్రభావం చేత కొంచెం చికాకులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి గురువు కూడా పెద్దగా అనుకూలించే గ్రహం కాదు అనేది గమనించుకోవాలి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ రోజువారీ కార్యక్రమాల్లో సరియగు నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతూ ఉంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడి సరి చేసుకోవాలి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు, జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతృష్టి ఉండవు. ప్రతిరోజు చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్యకర్మలు వాయిదా వేయద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మరాహు కూడా ఇబ్బందికరమే. ప్రతి పని శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాల్లో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు అని చెప్పేసి గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది. కాబట్టి కేవలం కుటుంబం, ఉద్యోగ విషయాల్లోనే దృష్టి పెట్టమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అయితే కాలక్షేపం గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చినా సరే ఓర్పుగా ఉండండి. ప్రమోషన్ అందరం కష్టసాధ్యమవుతుంది. మీరు సరియగు జాగ్రత్తలు పాటింపలేక అయిష్టమైన స్థానానికి స్థానజలాన్ని పొందాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమాస్తాల ద్వారా కూడా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శిస్తూ సమస్యలను సరి చేసుకుంటూ వెళ్ళేలాగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ కూడా మీకు మాట కలవదు. వీలైనంత వరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలను దాటగలుగుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత రుణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త రుణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభమవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. ఇక మీ దగ్గర డబ్బులు తీసుకున్న వారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం. ఈ ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మీకు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సమన్యాయం పాటింపక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించాలి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు సరిగా సాగవు. అందుకోసం చింతించిన అవసరం లేదు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అన్ని పనులు కూడా చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబో 3 మాసాల్లో మీరు స్థిరబుద్ధి బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో మీరు కృషి సరిగా చేయకపోవడం, మీకు తప్పుడు సలహాలు అందడం వంటివి ఉంటూ ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి మానసిక ఒత్తిడి తరచుగా లోనవుతూ ఉంటారు. ప్రతి పని మందగమనంగా ఉంటుంది. కింద స్థాయి వారితో వృత్తి నష్టాలు తరచుగా చూస్తూ ఉంటారు. ఉద్యోగ, వ్యాపార, శుభకార్య విషయాల నిమిత్తంగా తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. ఏదో తెలియని ప్రతికూల స్థితి మీ వెంట ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అశక్తులుగా ఉండిపోతూ ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఉద్యోగ, వ్యాపార విషయంలో పనులు ఆలస్యమైన లాభదాయకంగా ఉంటాయి. నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నారు. బహు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాలలో అందరి సహకారం బాగా ఉంటుంది. మీకు సంబంధం లేని అంశాల్లో కలుగ చేసుకోవద్దు. కొత్తగా ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కొత్త ప్రయోగాలు చేయడానికి మంచి కాలం కాదు. రేవతి నక్షత్రం వారు తరచుగా గృహ నిర్మాణ, వ్యాపార నిర్వహణలో వర్కర్స్ ప్రాబ్లం ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తూ ఉంటారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాల్లో మీకు చికాకులు రాగలవు. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. రుణ సదుపాయం అనే అనుకూలం. ఆరోగ్య పరిరక్షణ మీద బాగా దృష్టి ఉంచుతారు. శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణమమ అని చెప్తూ, సాయం సమయంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి.